హాయ్ అండి. 3 రకాలతోని వెజిటేబుల్ కర్రీ చేసి చూపిస్తాను. టమాటీ, ఉల్లిపాయ మిక్సీ వేసుకోవాలి. ఇవి నానబెట్టేసుకున్నాను మిల్ మేకర్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిపోయిందండి. కరివేపాకు, పచ్చిమిర్చి, వేగిపోయింది. అల్లమును, టమాటీ, ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నది వేసేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. రెండు బాగా వేగుతాయి కదా, దీన్ని బాగా వేగనిద్దామండి. ఆయిల్ పైకి తేలికొచ్చిన తర్వాత మిగతా సామాన్లు వేసుకుందాం. ఆయిల్ పైకి తేలిపోయిందండి. ఉప్పు, కారం వేసేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే మనం తీయలేం కదా, ముందుగానే చూసుకొని వేసుకోండి. ఇంకొంచెం వేగనిద్దాం. బాగా వేగుతుంది. నేను ముందుగానే ఉడికించి బఠానీలను, బీన్స్ ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. అవి వేసేసుకుందాం. అలాగా ఇది కొంచెం మగ్గిన తర్వాత మిల్ మేకర్లు వేసుకుందాం. అవి బేగా చెదిగిపోయినట్టు అయిపోతాయి కదా. వేగిందండి. మిల్ మేకర్లు వేసేసుకుందాం. అవి లాస్ట్లో వేసినా సరిపోతుందండి. నేను ఈ ఛానల్ని కొత్తగా ఓపెన్ చేశానండి. మీ అందరూ సపోర్ట్తో పైకి తీసుకెళ్ళండి ప్లీజ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇంకా నేర్చుకుంటాను. మీకు ఇంకా బాగా చెప్పడానికి, వంటలన్నీ ఇంకా చేయడానికి ఇంకా నేను నేర్చుకుంటాను. మీ అందరూ సపోర్ట్ ఇస్తే ఉడకనిద్దామండి. కూర ఎంతవరకు అయిందో చూద్దామండి. అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చాలా బాగా వచ్చింది కదా. అయిపోయిందండి. రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. నేను అందులోకి చపాతీలు కూడా చేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కర్రీ చపాతీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.